மூரண பரந்த புஜங்க புறப்பட்டு போலே நீ மூவை பூவண்ண உன்கோயில் நின்றே போந்தருளே கோ புடிய சீர சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியமாராயந்தருளேனோ இம்மாவாய் மணங்கில் மண்ணை கிடந்திருங்கும் சீரிய சிங்க பரிவர்த்தி விஜித்து வேறு யார் பங்கெடுப்பான் வேறும் குதறி மூரடி பறந்த முருங்க புறப்பட்டாள் இன்று யாம் வந்தோ விரண்டேனோ இம்மாவாய். కాశీ యాత్ర 10,000 సార్లు చేసిన ఫలితంట, 100 సముద్ర స్నానాలు చేసిన ఫలితంట. చేతులు జోడించి నమస్కారం చేసుకుని మీ మాతృమూర్తికి చెప్పండి. భూ ప్రదక్షిణ షట్కేన కాశీ యాత్ర యుతేన చ సేతు స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే మాతృదేవో భవ. అట్లాంటి తండ్రి పాత్ర ఆయన గొప్పదే. పితా ధర్మ, తండ్రిని గౌరవించడం మన ధర్మం. పితా తప, బిడ్డ బాగుపడాలని తప్పిస్తాడు తండ్రి. పితరహ ప్రీతిమావన్నీ, ఎవడు తండ్రిని గౌరవిస్తాడో వాడి వెనక ఈ ముక్కోటి దేవతలందరూ ఉంటారు. అది మానేసి తల్లిదండ్రులనేమో ఓల్డేజ్ హోమ్లో వేసి తిరుపతి వెంకన్న గారికి కిరీటం ఇచ్చినా ఏం మెచ్చుకోడాయి. అందుకని చక్కగా తండ్రి గారికి నమస్కారం చేసుకోండి. చెప్పండి. పితృదేవో భవ. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగుని ప్రసాదించారు. కేవలం 32 సంవత్సరాలు జీవించిన ఆసేతు హిమాచలం పర్యటించి ఈ యొక్క హిందూ ధర్మాన్ని నిలిపినటువంటి మహనీయులు జగద్గురువు శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, ఎందరో మహానుభావులు అంటారు. త్యాగరాజస్వామి వారు చక్కగా మన స్థపతి గారు కూడా సుందరంగా ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్దారు. కాబట్టి మనమంతా అటువంటి పెద్దలందరికీ కూడా ఆ గురువులకు నమస్కారం చేసుకుంటున్నాం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. ఆచార్య దేవో భవ. కృష్ణం వందే జగద్గురుం. కొంతమంది ఏమో జగద్గురు అంటే శంకరాచార్యుల వారే అంటారు. కాదు, జగద్గురు అంటే రామానుజుల వారే అంటారు. కానీ అసలు జగద్గురువు కృష్ణుడు. నిన్న వద్దని నేటిని చూసి రేపటి కావ్యమైన భగవద్గీతను చేతిలో పెట్టాడు. ఒక ఆయన అంటాడు, నేను దేవదూతనే అన్నారు ఒక మతానికి. ఇంకో గొప్ప గ్రంథం భగవద్గీత. అటువంటి ఆచార్యులకు నమస్కారం చేసుకున్నాం. ఇంటికి వచ్చిన అతిథులందరూ సాక్షాత్ భగవత్ స్వరూపులే. నాలోన గలుడు శివుడు, నీలోన గలడు శివుడు. అందరూ